ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు అతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు ఆకలి 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 అని అనేక విధములుగా కూడాను అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్ళినట్టు ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కల వచ్చింది. ఆ చిక్కిన అన్నం కూడా దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట. మెలకువ వచ్చింది. इसका कारण यह था कि महाराज जनक ने सपने में स्वयं को राज्य भ्रष्ट होना देखा। वह जंगल में घूम रहे थे। उन्हें बड़े जोर की भूख लगी। वह भूख 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 करके चिल्लाते जंगल में घूम रहे थे। कुछ जंगली डाकू पत्तों में कुछ खा रहे थे। महाराज भूख भूख की रट लगाते उनके पास गए तो डाकुओं ने महाराज को देखकर अपने खाने से कुछ अंश एक पत्ते में डालकर उन्हें दिया। इतने में एक चील आई और उस खाने को भी झपट कर ले गई। मिला हुआ खाना भी हाथ से निकल गया तो उन्होंने जोर से भूख कहकर चिल्लाया और उनका सपना टूट गया। తిరిగి లేచి చూచేటప్పటికి తన అంతఃపురము, హంసతూలికా పాన్పు, మహారాణి ఇదంతా చూచాడు. నేను కలను చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అలమటించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికి అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలికా పాన్పు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారం చేస్తూ వచ్చాడు. जैसे ही वह जागे तो अपना अंतःपुर, अपनी शैया, महारानी सब कुछ यथावत ही थे। वह विचारने लगे, सपने में मैं राज्य भ्रष्ट हुआ, जंगल में भटकते और भूख से तड़पते हुए मुट्ठी भर खाने के लिए छटपटाता रहा। जागकर देखता हूं कि मैं महाराज हूं, अपने अंतःपुर में अपने शयन कक्ष में हूं। फिर वह सच है या यह सच है? దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు. స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు. స్వప్నంలోనా నీవున్నావు, జాగ్రత్తలోనా నీవున్నావు. కనుక రెండింటి యందు నీవు కలవో అదే అని ఆమ్ని ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
इस स्थिति से अवगत महर्षि वशिष्ठ ने कहा, महाराज, वह भी सच नहीं है और यह भी सच नहीं है। तुम ही सच हो। स्वप्न में जागृत नहीं है, जागृत में स्वप्न नहीं है। स्वप्न में भी तुम हो और जागृत में भी तुम हो। अतः जिन दोनों स्थितियों में जो तुम हो वही ओमनी प्रेजेंट, वही यथार्थ है। కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే. కనుక జాగ్రత్త స్వప్నములు అన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి. ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు. अतः दिन भर का जीवन एक दिवा स्वप्न है, रात भर का जो है वह अंधेरे का सपना है। ये दोनों दो सपने ही हैं। अतः जागृत और स्वप्न दोनों एक प्रकार के भ्रम ही हैं। गीताचार्य का उपदेश है कि जगत से जुड़े इन दोषों से अवगत होना ही वैराग्य है। వైరాగ్యం అనగా కేవలం అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడులోకి పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు. తపస్సు అనగా ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు. ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు. దీనికి శిరస్సాసనము కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక ఆరోగ్య నిమిత్తమై ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే. वैराग्य का अर्थ सब कुछ त्याग कर, संन्यास ग्रहण कर, घने जंगलों में जाकर कठिन तपस्या करना नहीं है। तपस्या का अर्थ क्या है? सर नीचे और पैर ऊपर कर खड़े रहना क्या तपस्या है? ऐसा करना एक प्रकार का व्यायाम है। इसे शीर्षासन कहते हैं। स्वास्थ्य के लिए किया जाने वाला यह एक आसन मात्र है। తపస్సుగా దైవంలో కూర్చి తాపం, ఆ తాపమే తపస్సు. సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనటువంటి తాపమే ఒక తపస్సు. ఇలాంటి తపస్సు సమయం నందు మూడు గుణములు ఉండవు. అనగా తమస్సు కానీ, రజస్సు కానీ, సాత్వికం కానీ మూడు ప్రత్యేకంగా మనకు కనిపించవు. ఇట్టి తాపము యొక్క స్థితి యందు మూడును ఏకమైపోతాయి. త్రిగుణము యొక్క ఏకత్వమే తపస్సు అని కూడాను చెప్పవచ్చు. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపఫలము అని. तपस्या का अर्थ ईश्वर के लिए ताप अर्थात तड़पना। सभी कालों और सभी स्थितियों में ईश्वर के वियोग को न सह पाना ही ताप अथवा तपस्या है। तपस्या की इस स्थिति में तीन गुण नहीं होते हैं, अर्थात राजसिक, तामसिक और सात्विक गुण अलग से दिखाई नहीं पड़ते हैं। ताप की इस स्थिति में ये तीनों एक हो जाते हैं। अतः त्रिगुणों की एकता को ही तपस्या कह सकते हैं। इन तीनों की एकता से प्राप्त आनंद ही तपः फल है। మనం నిత్య జీవితంలో కరెంటు వారలా మనం అనుభవిస్తున్నాం. ఫ్యాన్ ఉంటుండాలి, దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి. ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రమూ లేదు. మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది. కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది. दैनंदिन जीवन में हम बिजली का उपयोग करते हैं। एक पंखा है, इसके 3 ब्लेड हैं। जब तक ये तीनों ब्लेड तीन ओर देखते रहते हैं तब तक हमें हवा नहीं मिलती है। जब ये तीनों मिलकर एक साथ घूमने लगते हैं तब अच्छी हवा आती है। अतः हमें ब्लिस कैसे मिलता है? उन 3 गुणों की एकता से प्राप्त होता है। మన హృదయమే ఒక్క గది. మూడు గుణములే సత్వ రజో తమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్. మన బుద్ధియే స్విచ్, మన యొక్క ఆత్మశక్తియే కరెంటు, మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్. ఆ తాపమే ఈ యొక్క ఆనందము. కనుకని మన జీవితముని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకొనలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు. हमारा हृदय ही एक कमरा है. सत्व, रजस और तमस 3 गुण ही 3 ब्लेडों वाला पंखा है. हमारी बुद्धि ही स्विच है. हमारी आत्मशक्ति ही बिजली है. हमारी साधना ही स्विच को चालू करना है. ईश्वरीय ताप ही आनंद है. अतः हम अपने जीवन को ही एक तपह शक्ति में परिवर्तित कर सकते हैं. परंतु आज का मानव तपस्या को बढ़ाने के बदले तमस को बढ़ा रहा है. తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది. శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది. కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానం లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు. అనేక పర్యాయములు పిల్లలకు చెప్పుతూ ఉంటాను. ఒక తలుపులకు తాళం వేసి ఉంటారు, కానీ అందులో కీ పెట్టి కుడివైపును తిప్పితే తెరుచుకుంటుంది, ఎడమవైపును తిప్పితే మూసుకుంటుంది. तमस कब बढ़ता है? जब इस नश्वर जगत की ओर दृष्टि पसरती है तो वह तमस बन जाती है. शाश्वत आत्मा की ओर दृष्टि के मुड़ने पर वह तपस्या होती है. अतः हमारे मन को मोड़ने की पद्धति में ही सर्व शक्तियां निहित हैं. मैं अनेक बार बच्चों को बताता रहता हूं, एक दरवाजे में ताला लगा रहता है. जब ताले में चाबी डालकर दाईं ओर घुमाएंगे तो खुलता है, वहीं बाईं ओर घुमाने पर बंद हो जाता है. ఒకే తాళం చెవి త్రిప్పడం వ్యత్యాసం ఉంటుండాలి. అదేవిధంగా మన హృదయమే తాళం, మన మనసే కీ. దైవం వైపున త్రిప్పితమే మోక్షము, ప్రకృతి వైపున త్రిప్పితమే బంధన. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం. కనుక ఈ మనస్సును నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యము. ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి. నెక్స్ట్ 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 అని పోకూడదు. మనం एक ही ताला, एक ही चाबी, केवल घुमाने में ही फर्क है. इसी प्रकार हमारा हृदय एक ताला है, मन ही चाबी है. ईश्वर की ओर घुमाएंगे तो मोक्ष, जगत की ओर घुमाएंगे तो बंधन. इसीलिए मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयोः कहा गया. अतः इस मन को नश्वर जगत के बदले शाश्वत दैवत्व की ओर मोड़ने की साधना करना ही वैराग्य है. हमें तीव्र वैराग्य को बढ़ाना चाहिए. नेक्स्ट 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 कहकर नहीं टालना चाहिए. ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్ళాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. 2 పంచెలో 2 చీరలో 2 షర్ట్లో పెట్టుకొని మనం సిద్ధమవుతాము. ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబిలో వేసుకొని 2 చెప్పులైనా సిద్ధం చేసుకొని ప్రయాణం అవుతాం. ఒక వాకింగ్కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్కో ఏదో చెప్పులు వేసుకొని మనం బయలుదేరుతాం. మనం ఇష్టమైతే పోవచ్చు, ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈనాడు సినిమా పోవాలంటే వీలు లేకపోతే రేపటి దినం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. हमें एक शादी में जाना है तो 2 धोती, 2 साड़ियां, 2 कमीज लेकर तैयार होते हैं. एक सिनेमा को जाना है तो जेब में 5 रुपए डालकर और चप्पल पहनकर तैयार होते हैं. यदि वॉकिंग के लिए जाना है तो एक वॉकिंग स्टिक लेकर और चप्पल पहनकर तैयार होते हैं. यदि हम जाना चाहते हैं तो जा सकते हैं, वरना कैंसिल भी कर सकते हैं. आज सिनेमा को नहीं जा सकते हैं तो कल के लिए टाल सकते हैं. కానీ అంత్య ప్రయాణమును క్యాన్సిల్ చేసుకోవటం కానీ పోస్ట్ పోన్ చేసుకోవటం కానీ సాధ్యం కాదు. కనుక మన జీవితం అనేటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటిది ఏ రీతిగా మనం చెప్పగలం? ఎప్పటికీ అప్పుడు తీవ్ర వైరాగ్యంతో సంసిద్ధులమై ఉంటుండాలి. కాలం ఎవరి కోసమూ ఆగదు. కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కానీ కాలం మానవుల్ని అనుసరించదు. కాలం ప్రావాహికమైనటువంటిది. కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ. परंतु अंतिम यात्रा को
न कैंसल ही किया जा सकता है, न ही पोस्टपोन। अतः जीवन में नेक्स्ट नेक्स्ट नहीं कह सकते हैं। हमें सदा तीव्र वैराग्य के साथ तैयार रहना चाहिए। समय किसी के लिए रुकने वाला नहीं है। मानव को समय का अनुसरण करना पड़ता है। समय मानव का अनुसरण नहीं करता है। समय प्रावाहिक है। अतः गीता का उपदेश है कि इस दृश्य कल्पित जगत का अनुभव करते हुए तीव्र वैराग्य के सहारे उसके ममत्व को त्यागने का प्रयत्न करते हुए जीवन के कर्तव्यों को निभाना चाहिए। ఇంద్రియార్థేషు వైరాగ్యం వైరాగ్యం సంపాదిత అని సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది. ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది. ఆత్మకు మనస్సు కప్పుబడినటువంటిది. ఇది ఆవరణమని కూడా చెప్పబడుతుంది. మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు. ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు. इंद्रियार्थेषु वैराग्यम वैराग्यम समुपार्जितः। संसार रूपी चक्र के लिए चित्त नाभि के समान है। इस चित्त को वश में करने के लिए वैराग्य अत्यंत प्रधान है। आत्मा मन से ढकी हुई है। इसे आवरण भी कहा गया है। आत्मा के लिए मन ही आवरण है। यह मन इंद्रियों के द्वारा बंदी बनाया गया है। ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి. ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరము. వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయుటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. लोग इंद्रिय और इंद्रियार्थ के प्रति आसक्ति के कारण बंदी होकर दुख भोग रहे हैं। इंद्रियार्थ को वश में करने के लिए वैराग्य अत्यंत आवश्यक है। वैराग्य द्वारा विषयों को वश में करने पर इंद्रियों द्वारा मन को बंदी न बनाने की स्थिति उत्पन्न होती है। ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది. అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది. ఏ తర్వాత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత. इंद्रियों के बंधन से दूर हुआ मन आवरण का विसर्जन कर देता है। तब आत्मा स्वस्वरूप का दर्शन कराती है। अतः गीता का उद्बोधन है कि आत्मा के संस्कार और आत्मा के साक्षात्कार के लिए वैराग्य अत्यंत आवश्यक है। పతంజలి సూత్రమును ఆధారం చేసుకొని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కానీ చూచినటువంటి వస్తువులపైన కానీ మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది. విషయ స్వరూపం నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యమని కూడాను స్థిరం చేసింది. ఈ లోకమునందు గల వస్తువులు కానీ పరలోకమునందున్నటువంటి వస్తువులు కానీ అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము గావించుకొని అట్టి వస్తువుల ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం. पतंजलि का योग सूत्र है कि इंद्रियों का सुने विषयों अथवा देखे वस्तुओं पर इच्छा को त्याग देना ही वैराग्य है। उसने यह भी स्थिर किया कि विषयों से आसक्ति को दूर करना ही वैराग्य है। शंकर भाष्य का उपदेश है कि इस लोक की वस्तुएं अथवा परलोक की वस्तुएं अनित्य हैं।
जिनके प्रति आसक्ति को दूर कर वैराग्य को बढ़ाना अत्यंत आवश्यक है। ఇక శృతి యొక్క ప్రమాణమును పురస్కరించుకొని దృశ్యకల్పితమైనటువంటి యొక్క దేహము మొదలు బ్రహ్మదేవుని వరకు ఉండినటువంటి యొక్క వస్తు విసర్జనయే అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది. క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతువని కూడాను నిరూపించింది. वेदों ने प्रमाणित किया है कि इस दृश्य कल्पित देह से लेकर ब्रह्मदेव तक सभी वस्तुओं का विसर्जन अर्थात वस्तुओं के प्रति ऊब ही वैराग्य है। यह भी निरूपित किया गया है कि इंद्रियासक्त विषय और वस्तुओं का प्रभाव ही बंधन का कारण है। కట్టెలు తీసివేసిన అగ్ని తమంతట తామే చల్లారునట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతట తామే అరికట్టబడతాయి. శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది. బ్రహ్మస్థానమైన కూడాను తృణప్రాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయించేసింది. जिस प्रकार लकड़ियों को निकाल देने पर आग अपने आप बुझ जाती है, उसी प्रकार इच्छाओं को वश में करने पर इंद्रियां अपने आप वशीभूत हो जाती हैं। शास्त्र ने और अधिक कठोरता के साथ इसका आदेश दिया। ब्रह्म स्थान को भी तृण प्राय मानने वाला विरक्त ही सच्चा विरक्त है। నచికేతుడు యముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలోకి నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని దృఢీకరిస్తాను, నాకు కావాల్సినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శన కావాలని ఆశించాడు నచికేతుడు. जब नचिकेता यम के पास गया तो यम ने उसे अनेक प्रकार के उपदेश देने के साथ अपार लौकिक सुखभोग देने की बात कही तो नचिकेता ने यम से कहा, जगत से संबंधित इन अस्थिर, अशाश्वत और असत्य सुख भोगों का मैं वशीभूत नहीं होऊंगा। ऐसे सुख भोग मुझे नहीं चाहिए। समस्त भूमंडल पर शासन करने के वरदान को भी मैं तिरस्कृत करूंगा। मुझे आत्म साक्षात्कार ही चाहिए। ఇంద్రియాశ్రములైనటువంటి విషయములందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికి ఈ బంధనలు, ఈ దుఃఖములు. మనము ఒక గృహమునందు అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం. ఒకానొక దినములో ఆ ఇల్లును వదిలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది. అప్పుడు మనవి అని భావించినటువంటి సమస్త పదార్థాలను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళుతాం. కడపటికి ఇది నాది అని అనుకున్నటువంటి యొక్క పాత చెప్పులు, పాత పరకలు కూడాను న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం. కారణం ఏమిటి? ఇవి నావి నావి అని ఈ ఇంద్రియ వస్తువులపైన, ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు, ఈ విధమైన బంధనకు కారణం. विषयों में आसक्त व्यक्ति के लिए ही ये बंधन होते हैं। हम अनेक वर्षों से एक घर में रह रहे हैं। एक दिन उस घर को छोड़कर हमें दूसरे घर में जाना पड़ा। तब हम जिस सामान को अपना मानते हैं उसे बांधकर एक लॉरी में डालकर ले जाते हैं। आखिरकार जिन पुराने चप्पलों और कपड़ों को भी अपना मानते हैं उन्हें एक पुराने समाचार पत्र में पैक करके लॉरी में डाल देते हैं। इसका कारण क्या है? वस्तुओं के प्रति ये मेरी हैं की भावना ही इस सावधानी और बंधन का कारण है। ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్
ఉంటుంటారు. ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి. విలువ కలిగినటువంటి యొక్క ల్యాబొరేటరీ లోపల మెటీరియల్స్ కూడా ఉంటుంటాయి. అనేక కుర్చీలు ఉంటుంటాయి, డెస్కులు ఉంటుంటాయి, టేబుల్స్ ఉంటుంటాయి, వాల్ క్లాక్ ఉంటుంటాయి. ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడాను ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి. मान लीजिए एक महाविद्यालय के प्रिंसिपल अथवा एक पाठशाला के प्रधान अध्यापक हैं। उस शिक्षण संस्थान में अनेक वस्तुएं होती हैं। प्रयोगशाला में कई मूल्यवान वस्तुएं होती हैं। कई कुर्सियां, दराज, मेज, दीवार की घड़ी, सब कुछ होते हैं। इस प्रकार उस शिक्षण संस्थान में कई वस्तुएं होती हैं। అయితే ఆ ప్రిన్సిపల్, ఆ హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా స్కూలును వదిలి బయట వెళుతాడు. అయ్యో, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు. కారణమేమనగా ఇవి నావి కాదు, ఏ మేనేజ్మెంట్ వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వము ఇవి. परंतु जब तबादला या सेवानिवृत्त होते हैं तब ये प्रिंसिपल अथवा प्रधान अध्यापक सभी वस्तुओं को छोड़कर जैसे आए थे वैसे ही चले जाते हैं। वह कभी चिंतित नहीं होते हैं कि हाय, इस इक्विपमेंट को, इतनी कुर्सियों, मेजों को छोड़कर मैं कैसे जाऊं। कारण क्या है? ये सब मेरे नहीं हैं। ये किसी मैनेजमेंट के अथवा किसी ट्रस्ट के अथवा सरकार के हैं। ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రం కూడా చింతించకుండా వెళ్తాడు. దీనిని అనపేక్ష అన్నారు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు. మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము. మమత్వము లేని ఉపేక్ష స్థాయి యందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు. ये मेरे नहीं है कि विरक्त भावना के कारण ही बिना किसी चिंता के वे चले जाते हैं। इसी को अनपेक्षा कहा गया है, क्योंकि यहां अपेक्षा का अवसर ही नहीं है। क्योंकि इसमें ये मेरे हैं कि ममत्व भावना नहीं है। जहां ममत्व है वहीं बंधन है। ममत्व रहित अथवा उपेक्षा की स्थिति में किसी प्रकार के बंधन या दुख के होने का अवसर ही नहीं होता है। కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు, ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే. జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో, వస్తు విసర్జన గావించకో, కర్మత్యాగము చేయవద్దు. వస్తువు పైన ఉన్నటువంటి అభిమానము, కర్మల పైన ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో. దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు. నీ కర్తవ్య కర్మను నీవు ఆచరించు. मानव के इतने बंधनों और दुखों का कारण लगाव और ममत्व ही हैं। संसार में उपलब्ध सभी वस्तुओं का उपयोग करो, वस्तुओं का विसर्जन मत करो, कर्मों का त्याग मत करो। वस्तुओं और कर्मों पर जो लगाव है उसे परिवर्तित करो। उसके परिणाम पर जो ममत्व है उसका विसर्जन करो। अपने कर्तव्यों और कर्मों का आचरण करते रहो। వస్తువునందలి దోషములను విసర్జించు. వస్తువునందలి దోషములను నీవు గుర్తించినప్పుడు వస్తువు తమంతటి తామే వీడిపోతుంది. పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు? కట్టుకున్నటకు పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు? కట్టుకున్న తర్వాత భార్యాభర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు. దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు. మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు. ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు. वस्तु में जो दोष निहित है उसका विसर्जन करो। वस्तु में निहित दोष से अवगत होते ही वस्तु तुम्हें छोड़ जाएगी। जन्मने से पहले मां कौन है और शिशु कौन है? विवाह से पहले पति कौन और पत्नी कौन? विवाह के बाद ही पति और पत्नी, जन्मने के बाद ही मां और बच्चे। इसके पहले भी नहीं थे और इसके बाद भी नहीं थे। ये बंधन और लगाव
बीच में आए हुए हैं। ये सब हमारे भाव दोष और दृष्टि दोष के प्रभाव परिणाम हैं। మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణం. కనుక ఈ దోషములను మనము చక్కగా గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క మమత్వమునకు ఏమాత్రము అవకాశం ఉండదు. కనుకనే దీనికి ఒకదానికి తారకమని రెండవ దానికి మారకమని పిలుచబడతారు. త్యాగం తారకం, అభిమానం మారకం. కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? हमारे समस्त दुखों का कारण हमारे दोषों का प्रभाव ही है। इन दोषों से अवगत होने पर ऐसे ममत्व का अवसर ही नहीं होगा। इसीलिए इनमें से एक को तारक और दूसरे को मारक कहा गया है। त्याग तारक है तो लगाव मारक है। इस तारक को कैसे समझा जा सकता है? కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరపనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వమునందే లగ్నమై ఉంటుంటుంది. కనుక స్వప్న సుషుప్తి యందు కూడాను ఈ అభిమాన మమకారములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గావించుకోకూడదని దీని యొక్క సూచన. वेदांत सूत्र में कहा गया है कि सतर्कता को न भूलते हुए सतत जागृत, स्वप्न, सुषुप्त की अवस्थाओं में बिना किसी भेद भावना के सदा स्मरण करते हुए जीवात्मा जो पढ़े वही तारक है। जीवात्मा का तत्व ब्रह्म तत्व में ही विलीन रहता है। अतः यह सूचित करता है कि स्वप्न और सुषुप्ति की स्थितियों में भी इन लगाव और ममत्व को बढ़ावा नहीं देना चाहिए। జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది. ఈ స్వప్నావస్థ కేవలము అద్దం వంటి స్థితి. జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబములే. जागृतावस्था में इस ममत्व को सुदृढ़ करने पर ही वह स्वप्नावस्था में सूक्ष्म रूप में गोचर होता है। स्वप्नावस्था आईने की स्थिति है। जागृतावस्था में हम जिसका अनुभव प्राप्त करते हैं, स्वप्नावस्था में उनके ही प्रतिबिंब कभी कभार दिखाई पड़ते हैं। अतः जागृत और स्वप्न बिंब प्रतिबिंब ही हैं। కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరియైన మార్గమును అనుసరించి సరియైన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించుటకు వీలవుతుంది. కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణా వస్తు దోషములను ఆధారం చేసుకొని విసర్జించుటకు ప్రయత్నించాలి. जागृतावस्था में सही मार्ग का अनुसरण कर, सही सत्य को पहचान कर पवित्र स्तर को प्राप्त करने पर स्वप्नावस्था में इसके प्रतिबिंब जो नित्यता और सत्यता हैं का दर्शन होना संभव है। इस प्रकार वस्तु के दोषों से अवगत होते हुए धीरे धीरे वैराग्य की स्थिति को पाया जा सकता है। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है
हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।